హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్ష ఛానల్. సో ఇది వచ్చేసి సండే మార్నింగ్ రొటీన్ వ్లాగ్. నేనైతే ఇప్పటి వరకు రొటీన్ వ్లాగ్స్ అయితే షేర్ చేసుకోలేదు. సో ఇదే నా ఫస్ట్ రొటీన్ వ్లాగ్ అనమాట. సండే కదా, పిల్లలు ఇద్దరు అయితే చక్కగా నిద్రపోతున్నారు. ఎందుకంటే గగన్కి స్కూల్ లేదు కాబట్టి ఇద్దరు కూడా చూడండి సేమ్ పొజిషన్లో నిద్రపోతున్నారు. ఇంకా సండే అంటే ఆల్మోస్ట్ పని కూడా నేను చాలా స్లోగా చేస్తా. ఫుల్ బద్ధకంగా అనిపిస్తుంది. హడావుడి ఏమీ ఉండదు కదా. గగన్కి స్కూల్ టైం అవుతుంది వెళ్ళాలి అని చెప్పి రోజు అంటే తనకి 7:30కి బస్ వచ్చేస్తుంది కాబట్టి లంచ్ టిఫిన్ మొత్తం కూడా ఫాస్ట్గా అయితే రెడీ చేయాలి తన కోసం. ఇంకా తనని కూడా రెడీ చేయాలి కదా, అందుకని ఫుల్ బిజీగా ఉంటుంది మార్నింగ్స్. సో సండే అంటే నేను కూడా చాలా సిక్ అయిపోయినట్టుగా చాలా రిలాక్స్గా స్లోగా అయితే పని చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే వంటగదిలోకి వచ్చేసి గ్యాస్ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అది క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే ఫస్ట్ అయితే టీ పెట్టేస్తాను అనమాట. చూడండి వెంటనే లైటర్ తీసుకొని అయితే టీ పెడుతున్నా. ఎందుకంటే అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా టీ తాగుతారు. సో వాళ్ళు మార్నింగే టీ తాగడం అయితే బాగా అలవాటు, ఎప్పటి నుంచో అలవాటు ఉందంట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఎర్లీగా టీ పెట్టేస్తాను. ఇంకా అత్తయ్య మామయ్య అయితే నాకన్నా కూడా ఇంకా ఎర్లీగా లెగుస్తారనమాట. లేచి వాళ్ళైతే గేదెల దగ్గర పని అదంతా కూడా చూసుకొని పాలు అవన్నీ తీసుకొస్తారు. ఇంకా నేనే కొంచెం లేట్గా లేచి వాళ్ళు పాలు తీసుకొచ్చేలోగా ఈ టీ డికాషన్ అయితే పెట్టుకుంటా. విలేజెస్లో దాదాపు అందరూ కూడా అంతే కదా, సన్ రైజ్ అవ్వక ముందుగానే లేచేసి వాకిలి ఊడ్చేసి ముగ్గులు అది పెట్టేస్తారు. సో అత్తయ్య కూడా అంతే అనమాట, బాగా అలవాటు. అక్కడ అమ్మ వాళ్ళది కూడా విలేజే కదా, అమ్మ వాళ్ళు కూడా అంతే, సన్ రైజ్ అవ్వక ముందే లేచేసి చక్కగా వాకిలి అయితే ఊడ్చేసి ముగ్గులు పెట్టేస్తారు. నేనే కొంచెం లేట్గా అయితే లెగుస్తా. గగన్కి స్కూల్ ఉన్నప్పుడు ఎలానో తప్పదు కదా, అందుకని సండేస్ అయితే కొంచెం నిద్రపోవడం ఎక్కువ టైం తీసుకుంటా అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ముందల రోజు వాష్ చేసుకున్న యుటెన్సిల్స్ ఉంటే వాటన్నిటిని కూడా సర్దుకుంటున్నా అనమాట స్టాండ్. ఎందుకంటే నైట్ డిన్నర్ చేసినవి ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ వాష్ చేసుకొని దాంట్లో వేసుకోవడం కోసం ముందల రోజే అయితే సర్దుకుంటున్నాను. మాకు కిచెన్లో అయితే అంట్లు కడుక్కోవడానికి అలా షింక్ లాంటిది ఏం లేదు. సో వాషింగ్ ఏరియాకి వెళ్ళిపోయి బయట అయితే అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా సర్దుకొని క్లీన్ చేసుకోవాల్సిన అన్నిటిని కూడా బయట వేసుకొని వాటిని అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా వాటిని అంట్లన్నీ కూడా తోముకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇల్లంతా కూడా మంచిగా అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. నేను ఎంత ఫాస్ట్గా పని చేయాలన్నా సరే సండే అంటేనే అదొక బద్ధకం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా నన్ను తొందర పెట్టి హడావుడి చేసే వాళ్ళు లేరు కదా. గగన్కి స్కూల్ ఉంటేనే ఎంతైనా హడావుడి ఉండేది. సండే కదా నేను చాలా స్లోగా చేసుకుంటాను. కానీ ఆల్మోస్ట్ పిల్లలిద్దరూ కూడా నిద్ర లేచేటప్పటికి నేనైతే టిఫిన్ పని వరకు చాలా వరకు పూర్తి చేసేసుకుంటానమాట. ఎందుకంటే మోక్ష గగన్ ఇద్దరు కూడా నిద్ర లేచిన తర్వాత మోక్ష ఏమో ఎత్తుకో అని చెప్పేసి అల్లరి చేస్తూ ఉంటుంది. గగన్ కూడా పైకి ఎక్కించి మమ్మీ నేను కూడా చూస్తాను ఏం వండుతున్నావు అని చెప్పి ఇద్దరు కూడా అల్లరి చేస్తారు. అస్సలు పని చేసుకోనివ్వరు. ఇంకా వాళ్ళ అల్లరితోనే సరిపోతుంది అని చెప్పి వాళ్ళు లేచేటప్పటికి చాలా వరకు ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను. ఇంకా నేనైతే ముందల రోజు దోశ బ్యాటర్ వేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ సండే అంటే పూరి చపాతి ఇవే ఎక్కువ చేసుకుంటాము. కానీ ఎందుకో అనుకోకుండా ముందల రోజు దోశ బ్యాటర్ వేసాను అనమాట. ఇంకా అందుకని దోశలు వేయడానికి అయితే పిండిని అయితే ఉప్పు అది వేసుకొని కలుపుకుంటున్నా. ఇంకా స్టవ్ మీద అయితే దోశల్లోకి అని చెప్పేసి టొమాటో పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నా. రోజు పల్లీ చట్నీ తిని తిని బోర్ కొట్టేస్తుందంట. సో అది చేయమని అడిగారు ఇంట్లో, అందుకని అది చేస్తున్నాను అనమాట. ఈ లోపల మా పిడుగులు అయితే లేచారనమాట. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇంకా మామూలుగా ఉండదు. వీళ్ళిద్దరు లేచిన దగ్గర నుంచి అల్లరి. ఒకళ్ళని నిద్ర లెగిస్తే చాలు ఇంకొకరిని ఆటోమేటిక్గా లేచిన వాళ్ళని నిద్ర లేపేస్తారు. ఇంకా మోక్ష అయితే బెడ్ మీద నుంచి లెగవడమే ఎత్తుకోమని అయితే అల్లరి చేస్తుంది. ఇంకా మోక్షకైతే ఫుల్ ఆవిలిస్తుంది, నిద్ర వస్తుంది. అయినా కూడా ఎందుకు లెగుస్తారో ఏంటో నిద్రపోకుండా రిలాక్స్గా నిద్రపోవచ్చు కదా. నాకైతే అంత ఛాన్స్ ఇస్తే నేనైతే 9 వరకు అయినా సరే నిద్రపోతాను. పిల్లలు మాత్రం ఎర్లీగా లెగుస్తారు, వాళ్ళకి ఛాన్స్ ఉన్నా సరే. ఇంకా నెక్స్ట్ అయితే ఇద్దరికి కూడా పేస్ట్ వేసి ఇచ్చాను. దీని దగ్గర కూడా గొడవలే అనమాట పేస్ట్ కోసం. మోక్ష అయితే నాకు 2 టైమ్స్ కావాలని చెప్పేసి ఒకసారి బ్రష్ చేయడం కాదు ఆల్మోస్ట్ తినేయడం లాగా అనమాట. పేస్ట్ తినేసి మళ్ళీ వచ్చి అల్లరి చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరికీ కూడా బ్రష్ చేయించేసిన తర్వాత దోశలు అయితే వేస్తున్నా. పిల్లలకైతే నాన్ స్టిక్ దాని మీద వేయను, ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా, సో దాని మీద అయితే కొంచెం మందంగా వేస్తా. అప్పుడే తినడానికి మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, వాళ్ళకి చ్యూ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ డైజెషన్కి కూడా కొంచెం ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటే ఈజీగా ఉంటుంది కదా డైజెస్ట్ అవ్వడానికి, వాళ్ళు బాగా నవలగలిగితే అని చెప్పేసి నాన్ స్టిక్ దాని మీద కొంచెం ఎలా అయినా గట్టిగా ఉంటుంది అని చెప్పి ఐరన్ దాని మీద కొంచెం మందంగా అయితే వేస్తాను. ఇంక ఇక్కడ చూడండి కుకింగ్ చేసేటప్పుడు కూడా
గగన్ అయితే పైకి ఎక్కించమని సతాయిస్తుంటే నేను దోశని చూస్తా అని చెప్పి ఇంకా పైకి ఎక్కించి కూర్చోపెట్టి మోక్షాన్ని అయితే ఎత్తుకొని దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా గగన్కి చెప్తున్నా అనమాట, జాగ్రత్త, కాలిన తర్వాత ఏడ్చినా ప్రయోజనం ఉండదు కదా, అందుకనే ముందుగానే చెప్తున్నా, పట్టుకోకు కాలుతుంది అని చెప్పి. తన్ని పైకి ఎక్కించి కూర్చోపెట్టినా సరే నాకు చాలా టెన్షన్గా ఉంటుంది, ఎక్కడ అనుకోకుండా పట్టేసుకుంటుందో కాలుతుందేమో అని చెప్పేసి. ఇంకా నేను దోశ కన్నా కూడా గగన్ వైపే ఎక్కువ చూస్తూ ఉంటాను. పిల్లలకి ఇలా కుకింగ్ వీటన్నిటిలో ఇంట్రెస్ట్ ఉండడం మంచిదే, కానీ ఇప్పుడే గ్యాస్ స్టవ్ దగ్గరకు అలవాటు చేయకుండా ఉండడమే మంచిదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కాలుతుంది ఇవన్నీ తెలియదు కదా. ఇంక నెక్స్ట్ అయితే ఇద్దరికి కూడా దోశలు వేసి దాంట్లో అయితే టొమాటో కెచప్ వేస్తున్నా. చట్నీ అస్సలు తినరు. అది కాక నేను చిన్నప్పటి నుంచే వీళ్ళకి ఎందుకో స్పైస్ అనేది చాలా తక్కువ అలవాటు చేశాను. మంటగా ఉంటే తినలేరేమో, చిన్న పిల్లలు కదా అని చెప్పి. సో ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుందన్నమాట గగన్కి కూడా. ఇంకా పిల్లలిద్దరికి కూడా టిఫిన్ తినిపించేసి అత్తయ్య మామయ్యకి మా హస్బెండ్కి కూడా దోశలు వేసి ఇచ్చేసా అనమాట. ఇంకా నేను కూడా టిఫిన్ వేసుకొని అయితే తింటున్నా. పిల్లలకి నాన్ స్టిక్ దాని మీద కాకుండా ఐరన్ దాని మీద వేస్తాను కదా, మేము మాత్రం ఎంచక్క టేస్టీగా ఉండాలని చెప్పి నాన్ స్టిక్ దాని మీద పల్చగా వేసుకొని టొమాటో చట్నీ అయితే వేసుకొని ఎంచక్క టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను. ఈలోగా మా వారు అయితే చికెన్ తీసుకొచ్చారు. సో సండే అంటే నాన్ వెజ్ పక్కా ఉంటుంది కదా, చికెన్ మటన్ ఏదో ఒకటి. సో చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అందుకని చెప్పి కుకింగ్ అయితే స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే మసాలా వేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు కూడా రెడీమేడ్గా దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు ఇవేమీ కూడా యూస్ చేయను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అయితే ఇంట్లో మసాలాను అయితే వేసుకొని చేసుకుంటా అనమాట కర్రీ. నాన్ వెజ్ కర్రీస్లో అయితే ఎప్పటికప్పుడు వేసుకున్న ఫ్రెష్ మసాలాతోనే మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది కదా. సో ఒకవైపు మసాలా వేసుకుంటూనే ఇంకొక వైపు అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే వీటన్నిటిని కూడా టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వీటిని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మసాలా పేస్ట్, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ వీటిని అయితే వేసి ఫ్రై చేసుకుంటాం కదా. అవి ఫ్రై అయ్యేలోగా ఈ మసాలా పేస్ట్ని అయితే వేసుకుంటూ ఉన్నాను. సండే అంటే అందరికీ రెస్ట్ దొరుకుతుంది, కానీ మదర్స్కి, హౌస్ వైఫ్స్కి మాత్రం ఆ రోజు ఇంకొంచెం ఎక్కువ పని ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటున్నానంటే ఆ రోజే చికెన్ అని, మటన్ అని ఇలా స్పెషల్ రెసిపీస్ తీసుకొస్తారు. వాటిని కుక్ చేయాలి. కొన్నిసార్లు వాటితో పాటుగా ఇంకా బగారా రైస్ అని ఇలా స్పెషల్ రెసిపీస్ అన్నీ కూడా చాలా టేస్టీగా అయితే వండి పెట్టాలి. ఈరోజు పిల్లలు, హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఏదో ఒకటి టేస్టీగా చేసి పెట్టాలి అని చెప్పేసి అనిపిస్తుంది. సో మనకు అనిపించింది అనుకుంటే చాలు, వెంటనే చేస్తాం కదా. సో చేసే దాంట్లోనే పని అనేది పెరిగిపోతుంది. ఆ రోజు అస్సలు రెస్ట్ ఉండదు. ఇంకా దానికి తోడు పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటారు కదా, సో వాళ్ళని కూడా మనమే చూసుకోవాలి. ఇంకా నాకైతే స్పెషల్ రెసిపీస్ని, వంటల్ని ఇలా ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ నాకు కుకింగ్ అంటేనే చాలా ఇష్టం. బట్ కండిషన్స్ అప్లై అన్నట్టుగా, పిల్లల్ని ఎవరన్నా కొంచెం ఏడవకుండా పట్టుకుంటే చాలు, నేనైతే ఏ వంట చేయమన్నా సరే, నాకు రానిదైనా సరే యూట్యూబ్లో సర్చ్ చేసి మరి రెండు వీడియోలు చూసి నాకు వచ్చినట్టుగా మంచి టేస్టీగా అయితే చేస్తాను. ఏది చేసినా సరే ఖచ్చితంగా ఉపయోగంగా తినడానికి అయితే పనికొస్తుంది. వేస్ట్గా అయితే అసలు ఏది కూడా పోనివ్వను. సో ఇక్కడ నేను కుక్ చేసేటప్పుడు అయితే పిల్లలిద్దరిని కూడా అత్తయ్య అయితే బయటకు తీసుకెళ్ళి ఆడిపిస్తున్నారు. లేదంటే ఇద్దరు కూడా నా దగ్గరే ఉండి అల్లరి చేస్తూ అస్సలు నన్ను కుక్ చేయనివ్వరు. అండ్ మోక్ష అయితే ఎత్తుకోమని సతాయిస్తూనే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ నా చికెన్ కర్రీలో మసాలాలు అన్నిటినీ కూడా వేసేసి చికెన్ కూడా వేసాను. కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుంటే వాటర్ అంతా కూడా బయటకు వస్తాయి. అండ్ ఇంకొక సైడ్ అయితే కొంచెం చికెన్ ఫ్రైని కూడా చేస్తున్నాను. కానీ ఫ్రైని పిల్లలు పెద్దగా తినలేరు అనమాట. పీస్ అనేది ఫ్రైలో కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అందుకనే పిల్లలకి ఎక్కువగా గ్రేవీ కర్రీలో ఉన్న పీసెస్నే పెడతాను. సో సండే రోజు లంచ్కి అయితే వీటిని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో నా సండే మార్నింగ్ రొటీన్ అయితే ఇలా కిచెన్లోనే ఎక్కువ టైం సరిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.